వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కుబేరాకు ప్రేక్షకాదరణ దక్కిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ మీట్ కి హాజరైన చిరంజీవిని పలకరిస్తూ ధనుష్ కాళ్ళకి నమస్కారం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా చిరంజీవి మాట్లాడిన మాటలు కూడా ఆకట్టుకున్నాయి. ధనుష్ వేడుకను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ, ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నవారంతా నాకు పరిచయం ఉన్నవారే. విభిన్న పాత్ర పోషించానంటూ నాగార్జున గతంలోనే నాకు కుబేర గురించి చెప్పాడు. ధనుష్ హీరో అని తెలిపాడు. తనకు ఎలాంటి విజయాన్ని అయితే అందిస్తుందని చెప్పాడో ఇప్పుడు అది అందుకున్నాడు. ఎవరైనా హీరోగానే నటిస్తానని అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ కథలో నాగార్జునను శేఖర్ ఊహించుకోవడం, అందుకు నాగ్ అంగీకరించడమే ఈ సినిమాకి తొలి విజయం అనుకుంటున్నా. ఓ సన్నివేశంలో బెగ్గర్ పాత్రలో ఉన్న ధనుష్ని నేను గుర్తించలేకపోయా. అంతగా ఆ పాత్రలో లీనమయ్యాడు. వాస్తవ సంఘటనలు చూస్తున్నట్టు అనిపించింది కానీ సినిమాలాగా అనిపించలేదు. శేఖర్ కమ్ముల తెరకెక్కించింది 10 సినిమాలే అయినా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల నన్ను కలిశాడు. ఓ సినిమా చిత్రీకరణలో నన్ను తొలిసారిగా చూశానంటూ నాటి జ్ఞాపకాలు గుర్తు చేశాడు. అప్పుడు అక్కడున్న వారిలో అతడే ఎత్తుగా ఉన్నాడు కాబట్టి నేను పిలిచి ఉంటా. దర్శకుడిని కావాలని అతడు ఆ రోజే నిర్ణయించుకోవడం నాకు గర్వంగా ఉంది. అతడి సినిమాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు. ఆప్యాయత పంచుకున్న వాళ్ళు, సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది. ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గెస్ట్గా రాలేదు, మీలో ఒక పార్ట్గా, మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది, ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటాను. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి. రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశారు, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి ఆ పరిగెత్తేంతో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్లో యూ ఇన్వాల్వ్ సో మచ్. నీ గెటప్ కానీ అన్నీ కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారిది. అండ్ ఈ సినిమా ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు, ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు. అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్, మీరు 25 years పోస్టర్ మీరు రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు అది మీట్ అవ్వడానికి, అతను టైం ఇవ్వడానికి నాకు నిజంగా 3-4 days పట్టింది. అంత పంతం, అంత పట్టింపు ఏంటి నేనంటే, సార్ మీకు గుర్తుందో లేదో, మీ 88లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. నేను ప్రేమించే మనిషి నా ఎదురుగా ఉన్నాడు, కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి. కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఇట్రా అని పిలిచారు, నన్ను ఒక్కడనే పిలిచారు, నేనే మీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు పిలిచానంటే అతను అందరికీ హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో తాపత్ర పడుతుంటే
రమ్మని పిలిచుంటాను తప్ప అతనేమనుకున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి, నేను ఆ ప్రేమ కానివ్వండి, నేను వ్యక్తం చేయగలిగాను, అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు. బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీట్ అయిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలో తెలియదు, ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియటువంటి 17-18 ఇయర్స్ ఉంటాయి అప్పుడే అతనికి. 36 ఇయర్స్ అయిపోయింది కలిసి, ఫస్ట్ టైం కలిసి. ఆ క్షణాన నన్ను చూడగానే, నాతోటి కూర్చోగానే, నాతో మాట్లాడగానే, నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది. అంబిగ్యూటీ, డౌట్ లేదు, ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని తను చెప్పడం అన్నది నాకు ఎనలేని సంతోషంగా ఉంది. నేను గర్వించే, నన్ను ప్రేమించే మనిషి, నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్.